వెల్కమ్ టు 69 టీవీ. నా పేరు నవీన్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. యోగా డేని పురస్కరించుకొని గోల్కొండ కోటలో స్కూలు విద్యార్థులు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. మాత శిశు ఆసుపత్రిలో ఊయల గదిలో గుర్తు తెలియని వ్యక్తులు పసిపాపను వదిలి వెళ్లారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన యూనివర్సిటీలతో ఒప్పందం. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడిని ఖండిస్తూ వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు ధర్నా. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే యోగా డేని పురస్కరించుకొని గోల్కొండ కోటలో ఆర్కా గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూలుకు చెందిన 150 మంది విద్యార్థులు యోగా కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు మాట్లాడుతూ మనిషి జీవన విధానంలో యోగాకు ఉన్న ప్రాముఖ్యత, దాని గొప్పతనం విద్యార్థులు వివరించారు. Namaste and very good morning everyone. I am Anshika Singh and I am very proud to represent my school Arka GIS, a place where yoga isn't just an activity, it is a way of our life where we have weekly sessions which are obviously guided by very good experts, and we go with a motto that healthy students create healthy nation. That's why we prioritize yoga as a main activity, because we know that it helps us stay stress free, focused even during exams. And at Arka GIS we actually promote and spread awareness as much as we can, like in events such as sports meet and any festive celebration. Thank you. My name is Vihan and I'm very excited to have this opportunity. I'm very grateful to Arka GIS to give me this opportunity. So as everyone knows, yoga is an ancient Indian practice which brings harmony to your mind, your body and your soul. At Arka GIS, we don't value yoga as just an exercise, but a better way to live a healthier lifestyle. In Arka GIS, we add yoga to our daily routines. We have weekly yoga sessions supervised by experts, and we also make sure that all of our students know about the long-term benefits of yoga. At Arka GIS, by including yoga into our lifestyle, we plan to create individuals who are not only academically strong, but also mentally and physically well-built, resilient individuals. At Arka GIS, we don't value yoga as just a subject, but we value it as a culture that we strongly uphold. Thank you. నమస్తే, నా పేరు ప్రభాకర్. నేను ఆర్కా గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్లో వైస్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఆల్మోస్ట్ 150 స్టూడెంట్స్తో ఒక మాస్ యోగా డిస్ప్లే చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఎస్పెషలీ మనం గోల్కొండ పోర్ట్లో ఈ ప్రోగ్రామ్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన ఇండియా యొక్క రిచ్ హెరిటేజ్ అండ్ కల్చర్ని ప్రమోట్ చేయడం, అదేవిధంగా స్టూడెంట్స్లో ఒక డీప్ అండర్స్టాండింగ్ని డెవలప్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మా స్కూల్ చైర్మన్ అయినటువంటి మాగంటి నరసింహమూర్తి గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ని గత 11 సంవత్సరాలుగా 2015 నుంచి ఈ మాస్ యోగా ప్రోగ్రామ్స్ని చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ కొంతమంది పిల్లలు వాళ్ళు చేసినటువంటి యోగా ఆసనాలు కానివ్వండి, అదేవిధంగా నృత్యాలు కానివ్వండి, అందరినీ అలరించాయి. ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి మా చైర్మన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో ఊయల గదిలో గుర్తు తెలియని వ్యక్తులు పసిపాపను వదిలి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఆసుపత్రిలోని ఊయలలో వైద్య సిబ్బంది పసిపాప ఉండడం గమనించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వీరారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే చేరదీసిన వైద్యులు పాపకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంగా ఉండడంతో చైల్డ్ కేర్ హోమ్కు అప్పగించారు. మనం లాస్ట్ మంత్ గౌరవనీయ కలెక్టర్ గారి ఆదేశాలతోటి ఒక మీటింగ్ తీసుకొని మనం క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్ అనేది ఎంసీహెచ్లో జీజీహెచ్లో ఒక క్రెడిల్ని పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా బేబీస్ని వద్దనుకున్న వాళ్ళు, లేదా బేబీస్ని కానరాని ప్రదేశాలలో, మారుమూల ప్రదేశాల్లో వదిలిపెట్టేసి జనాన్ని కనపడకుండా ఉంచి బేబీస్ డెత్కు గురి అవుతున్నాయి కాబట్టి వాళ్ళని సేవ్ చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఈ వినూత్నమైన ప్రోగ్రామ్ని పెట్టారు. దాని గురించి మేము ఇంతకుముందు దాంట్లోనే మేము వివరించాం మీడియాకి. ఇప్పుడు మనకి
ఒక బేబీని తీసుకొని వచ్చి ఆ క్రెడిల్లో ఉంచడం జరిగింది. ఇది ఫస్ట్ బేబీ. ఎవరైనా సరే ఈ విధంగానే దీన్ని ఎంకరేజ్ చేయండి. మీరు కూడా ఎవరన్నా బేబీస్ని వాళ్ళకు వద్దనుకున్నా కానీ ఎక్కడన్నా బేబీస్ని డెత్ కాకుండా చూడాల్సిన బాధ్యత మనకి సమాజంలో ప్రతి ఒక్కళ్ళకు ఉంది. కాబట్టి ఎవరైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నోటీస్ చేసినట్లయితే ఇప్పుడు ఎలా వదిలిపెట్టారో అలా వదిలిపెట్టిన బేబీస్ని మేము క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసి వాళ్ళు ఫిజికల్గా హెల్తీగా ఉంటేనే మేము డీసీపీ వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. అదే కార్యక్రమంగా ఇప్పుడు ఆ బేబీ వచ్చింది. బేబీని మేము ఎగ్జామినేషన్ చేసాం. పీడియాట్రిషియన్ వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్ చేశారు. బేబీ ఫిట్ అయిన తర్వాత మేము డీసీపీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎవరైనా బేబీస్ లేని వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని సంప్రదించేసి వాళ్ళని దత్తత తీసుకోవాలి. సార్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు మీకు సమాచారం? మాకు ఈరోజు మార్నింగ్ నోటీస్ మా సెక్యూరిటీ వాళ్ళు నోటీస్ చేశారండి. మార్నింగ్ ఎంసీహెచ్లో నోటీస్ చేయగానే వెంటనే మేము సిస్టర్స్ డాక్టర్స్ వెళ్ళేసి మేము ఆ బేబీని తీసుకొని బేబీ హెల్దీగా ఉందా లేదా అనేది పరీక్షలు జరిపి బేబీని వార్డుకి షిఫ్ట్ చేసాం. బేబీకి ఆహారం అది ఇచ్చినాం. ఇప్పుడు బేబీ ఫిట్ కాగానే మేము డీసీపీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇంకొకటి సార్, అమీర్పేటలో డ్రగ్స్ ముఠాను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 6.34 గ్రాముల MDMAను సీజ్ చేశారు. 8 మందిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో ఎక్కువ ధరకు అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుల నుంచి 2 బైక్లను ఎక్సైజ్ STF పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్పై దాడిని ఖండిస్తూ వామపక్ష పార్టీలు US కాన్సులేట్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు US కాన్సులేట్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఆందోళనకు దిగిన వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెప్పారు. ఖొమేనీ ఆ దేశ అధినేతగా ఉన్నటువంటి ఇరాన్ అధినేతగా ఉన్న ఖొమేనీని ఎక్కడున్నా చంపేస్తామని చెప్పి ఇవాళ ఏంటంటే ఇజ్రాయెల్ నెతన్యాహు చెప్తే ఈరోజు ట్రంప్ కూడా అదే మాట మాట్లాడాడు. నువ్వు ఎక్కడ దాక్కున్నావో తెలుసు, నిన్ను చంపేస్తామని చెప్తున్నాడు. అంటే ఒక ఇతర దేశాల అధ్యక్షుడిని చంపడానికి వీళ్ళెవరు? ఇతర దేశాల ప్రజల్ని ఖాళీ చేసి చంపడానికి వీళ్ళకేం హక్కులు ఉన్నాయి? అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇప్పటికే పదే ఇజ్రాయెల్ మీద అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. కట్టడి చేశాయి. ఇజ్రాయెల్ని వార్నింగ్ ఇచ్చి మీరు వెనక్కి తగ్గాలని చెప్పాయి. అయినా తగ్గటం లేదు. కారణం అమెరికా సామ్రాజ్యం యొక్క ట్రంప్ యొక్క సహాయ సహకారం తీసుకుని ఆ విధంగా ఐక్యరాజ్యసమితి కూడా ఇవాళ అమెరికా ఇచ్చే సహాయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి. వీళ్ళు వెనక్కి తీసుకున్నా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఏంటంటే ఇవాళ ట్రంప్ కానీ, అమెరికన్ సామ్రాజ్యవాదం కానీ, ఇజ్రాయెల్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే యూసుఫ్గూడ సర్కిల్ కార్యాలయంలో అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ బాలరాజ్ను రెహమత్ నగర్ కార్పొరేటర్ CN రెడ్డి అసభ్య పదజాలంతో దూషించి దాడికి యత్నించారని GHMC యూసుఫ్గూడ సర్కిల్ అధికారులు, సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. GHMC షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడేను కలిసి వినతి పత్రం అందజేశారు. मजदूर यूनियन INTUC से हम यूसुफगढ़ सर्कल ऑफिस गए. जाने का वजह यह है कि कल एक सीरियस इंसिडेंट हुआ. यहाँ पर रहमत नगर के कॉरपोरेटर एक हमारे बालराज साहब असिस्टेंट म्यूनसिपल कमिश्नर, वो अपने AMC को फ़ोन करके आने के लिए कहा. लेकिन जब बालराज साहब से उन्होंने रिक्वेस्ट किया कि एक मीटिंग है, मीटिंग के बाद मैं आपसे आके मिलूँगा, तो वो अपने 25 से 30 गुंडों को लेकर यूसुफगुड़ा सर्कल ऑफिस आए और बालराज साहब असिस्टेंट म्यूनसिपल कमिश्नर के ऊपर थ्रेटन करे और मैन हैंडल करने चले गए. डिप्टी म्यूनसिपल कमिश्नर ज़किया सुल्ताना वहाँ पर मौजूद थे.
उनके सामने एएमसी को गाली दिया गया, थ्रेटन किया गया, मैन हैंडल किया गया 25 से 30 गूंज से। उसके बाद तमाम स्टाफ ने वहाँ पर काम रोक के प्रोटेस्ट किया। उसके बाद यहाँ पर जोनल कमिश्नर शेरलिंगमपल्ली के पास आके रिप्रेजेंटेशन कर रहे, अपना दर्द बता रहे, तो जोनल कमिश्नर शेरलिंगमपल्ली का कोई हमको पॉजिटिव रिस्पांस नहीं दिखा। एम्प्लॉय की सेफ्टी सिक्योरिटी के लिए अगर ऑफिसर सामने नहीं आ रहे तो एम्प्लॉय किस तरह काम करना चाहिए। टैक्स एक इम्पॉर्टेंट बैकबोन है, टैक्स जो है रेवेन्यू सेक्शन सिटी का बैकबोन है पब्लिक सेक्टर अंडरटेकिंग का, और टैक्स के ऑफिसर्स पे ये ऐसा वातावरण आएगा तो విధంగా నిన్న కార్పొరేటర్ గారు పిలవడం జరిగింది. ఆయన పిలిచినందుకు నేను వెళ్ళనందుకు ఆయన వాళ్ళ అలాంటి గుండాలను తీసుకొని వచ్చి ఆఫీస్లో ఆ విధంగా అటాక్ చేయడం జరిగింది. అది ఒక ఎంప్లాయీకి ఎలా సెక్యూర్ చేస్తారో ఆఫీసర్స్ అనేది ఈరోజు కూడా తెలిసిపోయింది. ఎందు గురించి అంటే ఆయన పిలిస్తే నేను వెళ్ళనందుకు ఆయన అంతమంది గుండాలతోని ఆ విధంగా దాడి చేయడం అనేది అందరము ఎంప్లాయీస్ అందరం ఖండిస్తున్నాము. అని చాలా బాధాకరంగా ఉంది నాకు కూడా. అండ్ మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారేమో అని చెప్పేసి ప్రొటెక్ట్ చేస్తారని చెప్పేసి మా డిప్యూటీ కమిషనర్ గారు జోనల్ కమిషనర్ గారి దగ్గర కూడా వచ్చాము. కానీ వాళ్ళు కూడా ఎలా స్పందిస్తున్నారంటే మేము పిలిచినప్పుడు మీరు రాలేదు కాబట్టి మీరు కమిషనర్ గారికి చెప్పుకోవచ్చు అని చెప్తున్నారు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ పోతే కమిషనర్ సార్ ఉన్నారు. సో కమిషనర్ సార్ నిర్ణయం ఎట్లా ఉండాలని కోరుకుంటున్నామంటే ప్రతి ఒక్క ఎంప్లాయీని, ఇప్పుడు నేను ఒక అసిస్టెంట్ కమిషనర్ హోదాలో వర్క్ చేస్తున్నా, నాకే ఈ విధంగా అయితే కింది స్థాయి ఎంప్లాయీకి ఉద్యోగులకు ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ అందరికీ ఓపెన్గా తెలిసిపోయింది. సో కమిషనర్ గారు తీసుకునే నిర్ణయం ప్రతి ఒక్క ఎంప్లాయీని కాపాడే విధంగా ఉండాలని, ఆయన నిర్ణయం చాలా స్ట్రాంగ్గా ఉండాలని, చట్ట ప్రకారం ఏవేవైతే యాక్ట్లు ఉన్నాయో చట్టాలు ఉన్నాయో వాటన్నింటినీ అమలుపరుస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని మేము కోరుకుంటున్నాము. అండ్ యూనియన్ల నుంచి వచ్చిన మా ప్రెసిడెంట్లకి అందరికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. సింహాచలం ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా శ్రీ స్వామివారి 108 బంగారు సంపెంగలతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాల నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తముగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. वज्रदंष्ट्राय नमः। ओम वज्रिणे नमः। ओम वज्रदेहाय नमः। ओम वज्राय नमः। ओम वज्रनखाय नमः। ओम शवरदाय नमः। शांति शुद्धये राघवोऽप्यस्तवाराः शुद्धये सिद्धये गुरूणां साधकेन्द्राणां पंचकाल व्रतात्मनां హైదరాబాద్ కూకట్పల్లిలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 5.5 సంవత్సరాల ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బ్యాచిలర్ మరియు మాస్టర్స్ ప్రోగ్రామ్ను 2025-2026 విద్యా సంవత్సరానికి గాను జర్మనీకి చెందిన యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. యూనివర్సిటీ అధికారులు భాగంగా నాలెడ్జ్ ఫౌండేషన్, రూట్లింగెన్ యూనివర్సిటీ మరియు కాసెల్ యూనివర్సిటీల ప్రతినిధులతో జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ చైర్మన్ కిషన్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దీనిలో ముఖ్యంగా బీటెక్ మరియు ఎంటెక్ ప్రోగ్రాంలను విద్యార్థులకు ఈ సంవత్సరం నుండి అందుబాటులోకి తీసుకొని వచ్చామని, బీటెక్లో 3 సంవత్సరాల పాటు జేఎన్టీయూ యూనివర్సిటీలో చదివి అనంతరం 2.5 సంవత్సరాలు జర్మనీలో కోర్సులు పూర్తి చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే జేఎన్టీయూ స్వీడన్ దేశాలతో సైతం మొట్టమొదట ఎంఓయూ కుదుర్చుకోగా జర్మనీతో ఇది 2వ ఎంఓయూ అని వీసీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాలెడ్జ్ ఫౌండేషన్, రూట్లింగెన్ యూనివర్సిటీ మరియు కాసెల్ యూనివర్సిటీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
So also things are getting better now with visa and exchanges, and that's the reason why we are really happy to be here. Between a state university in India, namely JNTU Hyderabad, and a university in Germany, the only other university which has an MOU that I know of is IIT Hyderabad, IIT Chennai. So it's indeed a unique honor for JNTU Hyderabad, and both are government universities, and the yeoman efforts put by Mr. Raj and his team and the German university officials and JNTU as well, and within a short span of 90 days, this MOU has come about and fructified into a solid memorandum of understanding document. So essentially, it's an integrated dual degree program offering a BTech in India and an MTech in Germany. It's a 3-year in India plus 2.5 years in Germany. And this is the dual degree program. And there's a master's degree. This is computer science and software engineering. And the other course is master's program in computer science and software engineering. This is 1 semester in India and 1.5 semester in Germany. And likewise, we have the eligibility criteria for the students for this program are the JEE mains, the EBSET, and also the intermediate marks, CBSE marks, etc. The curriculum has been jointly developed with JNTU and Rotterlingen University, and there is scope for changing the curriculum because the technology in computer science is changing very, very fast. So we have options of electives so that we can adopt and have new courses. And other than that, we also have a unique program, Masters in Energy Systems, being offered by University of Kassel, and government of Germany also has a role to play as they are subsidizing the fees for this program with 1 semester in India and 3 semesters in Germany. And Germany, as probably what I understand, they are trying to do away with fossil fuel power. They have a lot of wind energy, solar energy, and biogas powered energy. So they want to take it to the next level. I think India has a lot to learn from their activity. And the good thing is the medium of instruction is going to be in English. So that will be a big help for the students. But if they learn working knowledge of German, it will help them to interact with stakeholders, industry in Germany as well. So these are the few words I want to add and mention. And I think it's a momentous occasion for us. We already have a MOU in Sweden. So this is the second big MOU we are signing in Germany. I hope this MOU takes JNTU forward, and it's a win-win scenario for all the 3 universities, JNTU, Rotterlingen, and Kassel as well. Thank you. Thank you very much for explaining this program. So, and for the warm welcome from GNTU and also from the team of Raj. We are very happy to be here. So it's not my first time in India, it's the second time, and this time I was accompanied by my family. So I think that's a big thing to say, yes, it should be a sustainable program and not only one thing. So we created a program which will fit really good for our region here. Because Reutlingen University, I'm sure a lot of people didn't know Reutlingen, the city of Reutlingen, but maybe they have heard about Stuttgart.
Stuttgart is in the south of Germany, and it's one of the powerful regions in Europe for industrial and engineering, and also coming more and more IT. So they are the headquarters of Mercedes-Benz, of Porsche, of Bosch, and also Hugo Boss, and not far away also SAP. And we have also IBM, the headquarter of Germany there, and so we're becoming more and more digital. That's what he said, is that we have a lot of producing companies there in Germany, but they need to change digitalization. So it's very important that we have talents here from India which are working for us and helping us each other. And we created this program because we had some experience with Indian. They were really good, but we said we want to make a soft start in the program, a warm welcome more. So that's the reason why we choose these semesters to make some semesters in India and also some semesters here in Germany. So in Germany we called it a little bit hidden champion. So hidden champion means that there are really good companies, education things, but we German don't talk about this. So we are really quiet about what we are doing. So also in the near of Reutlingen, it's Tübingen called, maybe you heard about it. It's also 10 kilometers away from Reutlingen. There is founded a big cyber valley now. It's one of the biggest EU hubs for artificial intelligence. And we are also stepping inside this cooperation and want to combine the programs together with them. So that's also what our programs are made of. We are more in higher education, professional education and executive education. And there we want to focus on the needs of the companies. So that's very important. Also the companies bring case studies to us, and they will also give some thesis out to the students. So that's also very important to have a close and contact there. So this is also the idea of our working in education, because the placements in Reutlingen are very great. So we are one of the best universities in Germany ranked for the placements, and also from the surveys of the HR departments. So if they were asked in which company they should work, already they said, oh, we should take someone of the Reutlingen University. And with such a good partner at our side, I'm sure. కార్మికా నగర్ ముబారక్ కేఫ్ల వద్ద చెత్త పేరుకుపోవడం, పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయిన స్థానిక వైన్ షాప్ పక్కన లైబ్రరీ తొలగించకపోవడం వంటి సమస్యలపై పరిష్కారం చూపడం లేదు. రెహమత్ నగర్ డివిజన్లో గత నెల రోజుల వ్యవధిలో వార్డు ఆఫీసర్గా మీరు ఎక్కడ పర్యటించారు, లేదా ఎక్కడ ఏదైనా సమస్యలు పరిశీలించి పరిష్కరించారా? అదేవిధంగా బూత్ స్థాయిలో ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లు వేరువేరు బూతులలో ఉన్నారని, వారిని ఒకే బూత్ పరిధిలోకి తీసుకురావాలని చేసిన విజ్ఞప్తికి మీరు ఇప్పటి వరకు ఏమీ స్పందించారు? అదేవిధంగా అన్ని సమస్యలపై మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని గుర్తించాల్సిన అవసరం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పండి, ఏ టైంకి నేను అడుగుతున్నా, ఏ టైంకి మీకు అది అండర్స్టాండింగ్ సార్, మీకు ఏం కావాలి చెప్పండి. నాకు అవసరం. మీరు మార్నింగ్ ఇప్పుడు మేము వచ్చాము ఆఫీస్కి, ఉండే వరకు మీరు ఆఫీస్కి వచ్చాము, ఈ టైం వరకు ఇక్కడ వెళ్ళారు. మా వార్డ్ ఆఫీసర్ మీరు మల్టిపుల్ వర్క్స్ ఉంటాయి సార్, మల్టిపుల్ వర్క్స్ లో సెలక్షన్ వర్క్ లో ఉన్నాము, రెవెన్యూ చూస్తున్నాము, మీరు అన్నీ చూస్తున్నారు. ఇప్పటివరకు ఇక్కడికి వెళ్ళాలి. షేక్పేట్ ఎందుకు చూస్తున్నాము? షేక్పేట్ ఇక్కడికి వెళ్ళాలి. ఎవరైనా మీతో షేక్పేట్ వార్డ్ ఆఫీస్కి సార్ మీరు ఒక్కరే వెళ్ళారా? ఇక్కడ ఫార్మ్స్ క్లెయిమ్స్ అండ్ అప్డేషన్ సంబంధించి మీటింగ్. మీరు ఒక్కరికి వెళ్ళారా? నేను ఒక్కనే. ఫోటోస్ నేను అడుగుతున్నా. ఇప్పుడు నాకు ఒక వార్డ్ ఆఫీసర్గా ఈరోజు మీటింగ్ పెడతాం అనుకున్నాను. అవును, ఏ రోజు ఇప్పుడు 11 o'clock మేడం వస్తున్నారు, రాకపోతే నేను అక్కడికి వస్తాను ఫస్ట్ అని చెప్పి కూడా చెప్పాను. బిఎల్ఓస్ లిస్ట్ ఫైనల్ కాలేదు, కమిషనర్ కి పంపించాలని చెప్పాను. కమిషనర్ సార్ పంపించాలి. బిఎల్ఓస్ లిస్ట్ ఉంది, పాత బిఎల్ఓస్ నేను ఆ లిస్ట్ తీసుకొని మీకు లిస్ట్ ఇస్తానని చెప్పారు. నేను వచ్చింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
యోగా డేని పురస్కరించుకొని గోల్కొండ కోటలో స్కూలు విద్యార్థులు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. మాతా శిశు ఆసుపత్రిలో ఊయల గదిలో గుర్తు తెలియని వ్యక్తులు పసిపాపను వదిలి వెళ్లారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జర్మనీకి చెందిన యూనివర్సిటీలతో ఒప్పందం. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడిని ఖండిస్తూ వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు ధర్నా. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 TV.